ప్రాణాలను తీస్తున్నటువంటి ఆ దేశానికి ఎందుకు ఇంకా మనం ఫ్రెండ్షిప్ చేయాలి? ఎందుకు ఇంకా వాటర్ రిలీజ్ చేయాలి? సింధు జలాలను ఒక రకంగా ఏదో వెపన్ లాగా యూజ్ చేసుకుంటుంది భారత్ అంటూ పాకిస్తాన్ చేసినటువంటి కామెంట్ ఇది. పహల్గామ్ దాడిలో వాళ్ళు చేసిన పనేంటి? అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల్ని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ముస్లిం అని కనుక చెప్తే ప్యాంటు విప్పదీసి చూపించమని అడగలేదా? కల్మా చదవమని అడగలేదా? కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదా? భార్యల ముందు, చిన్న పిల్లల ముందు తండ్రుల్ని దారుణంగా కాల్చి చంపలేదా? అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కన్సర్న్ ఉండాలి భారతదేశానికి? ప్రతిరోజు బోర్డర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపి భారత సైనికుల్ని ప్రతిరోజు పొట్టను పెట్టుకుంటున్నటువంటి దేశంతో మనం ఎలా వ్యవహరించాలి? మన సైనికులు ఎవరైనా దొరికితే అక్కడికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా మన మీద హనీ ట్రాప్స్ చేస్తూ మన సైనికుల మీద పాకిస్తాన్లో కూర్చొని అక్కడ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మన సైనికుల మీద హనీ ట్రాప్స్ చేస్తూ, లేదంటే మన దేశంలోకి దొంగతనంగా చాలామందిని పంపిస్తూ ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేస్తూ మన దేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్ని ఎన్ని రకాలుగా మనకి నష్టం చేయాలో అన్ని రకాలుగా నష్టం చేస్తూ ఇవన్నీ సరిపోనట్లు దేశాన్ని నాశనం చేస్తాం అణుబాంబులేసని మాట్లాడుతున్నటువంటి దేశంతో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మనకి మిత్రులు అవ్వకపోయినా పర్లేదు కానీ శత్రువులు అవ్వకుండా అయితే ఉండాలి కదా. అలా కాదు. మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశం వైపు వేలు చూపించే ప్రయత్నం చేయడం, సింధు జలాల్ని భారతదేశం ఒక వెపన్ లాగా వాడుకుంటోంది అని మన మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, కనీసం విచక్షణ ఉండాలి కదా. అలాంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? ఒక మాట మాట్లాడితే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. నిజంగా అతిపెద్ద సమస్య ఉండి దానికి ఒక దేశం వల్ల ఏదైనా పెద్ద సమస్య ఒక ప్రమాదం ఉండి దానివల్ల ఏదైనా నష్టపోతూ ఇదిగో మా దగ్గర ఆధారం ఉంది, ఆ దేశం మాకు నష్టం చేస్తుంది ఇంటెన్షనల్గా అని చెప్పగలిగేటువంటి ఏదో ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండాలి కదా. అలా కాకుండా ప్రపంచ దేశాలకు ఏమీ తెలియదు, మేము ఏదన్నా చెప్తే అందరూ వింటారు, కళ్ళు మూసుకొని ఉన్నాయా ప్రపంచ దేశాలు? ఎవరు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారో ఎవరికి తెలియదు. అక్కడున్న ఆర్మీయే ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది, అక్కడున్న ప్రభుత్వమే ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుంది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి అధికారులు వెళ్తారా? రాజకీయ నాయకులు వెళ్తారా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? వాళ్ళ ఆర్మీ చీఫ్ అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబు వేస్తానంటాడు. సింధు జలాల మీద భారతదేశం కనుక ప్రాజెక్టులు కడితే వాటిని క్షిపణులతో మేము పేల్చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఇంకా ఎక్కువ మాట్లాడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఎంత ధైర్యం ఉండాలి? ఇవన్నీ అఫ్కోర్స్ అమెరికాలో కూర్చొని ఇంత మాటలు మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళకి తిరిగి అడగడం చేతకాలేదు. సరిపోక ఇంకా వాళ్ళకి ఆయిల్ స్టోర్స్ పెడతాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళకి వెపన్స్ ఇస్తాం, నిధులు అక్కడి నుంచి మేము నిధులు ఇప్పిస్తాం, ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏ ముఖం పెట్టుకొని అడుగుండాలి? ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశంలో పాకిస్తాన్కు ఏ ముఖం పెట్టుకొని అడగగలిగి ఉండాలి? భారతదేశం మీద వేలు చూపిద్దామని మన మీద బురద జల్లుదాం అనేటువంటి ఆలోచన అసలు ఎలా వచ్చి ఉండాలి? అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళు బురద జల్లుతుంటే మనం ఏమన్నా సైలెంట్గా ఉంటామా? లేకపోతే ప్రపంచ దేశాలకు తెలియదా ఎవరేం చేస్తున్నారో, ఎవరి శక్తి ఏంటో తెలియదా? మొన్న చైనా వెళ్ళినప్పుడు చూడలేదా మోదీ శక్తి ఏంటో? రష్యానో పక్క, చైనా అధ్యక్షునో పక్క, పుతిన్ని చైనా జిన్పింగ్నో పక్క కూర్చోబెట్టుకుంటే ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి లేదా? అదే ప్లేస్లో అక్కడే మనం చూసాం పాకిస్తాన్ నాయకుల పరిస్థితి ఎలా ఉందో. ముగ్గురు నాయకులు నడుచుకుంటూ వెళ్తుంటే తలదించుకున్నారు, కనీసం పలకరించే ధైర్యం లేక. మీ ట్రీట్మెంటే, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలీదా? లేకపోతే బయట ప్రపంచాలకు మీరు ఏం చేస్తున్నారో తెలీదా? టు బీ ఫ్రాంక్, ఇంకా నిజం చెప్పాలంటే భారతదేశం ప్లేస్లో ఇంకేదైనా దేశం, రష్యా లాంటి దేశం ఉండుంటే పాకిస్తాన్ అసలు మిగిలుండేదా భూమి మీద? భారతదేశం కాబట్టి ఇంత నష్టపోతున్నా సరే ఇంత ఓపికగా ఉండగలిగింది. భారతదేశం కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక శత్రువు పడిపోయాడని తెలిసి, మొన్న జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ పనైపోయిందని తెలిసి కూడా లాస్ట్ మినిట్లో బ్రతుకుపో అని చెప్పి వదిలేయగలిగింది. ఆ ప్లేస్లో ఉంటే ఇజ్రాయిల్ ఇప్పుడు చూస్తున్నాం, ఇజ్రాయిల్ ఏం చేస్తుందో మనం చూడట్లేదా? అమెరికా ఏం చేస్తుందో చూడట్లేదా? రష్యా ఏం చేస్తుందో చూడట్లేదా? మనం తొక్కి నారదీస్తుంది ఒక్కొక్క వాళ్ళ శత్రు దేశాలకు. ఏదైనా వీక్ మూమెంట్ కనపడిందంటే చాలు మొత్తం స్మాష్ చేసి పడేస్తున్నారు కదా.
కానీ భారత్ ఎప్పుడు అలా ఆలోచించలేదు. మొన్న జరిగినటువంటి దాడులను ఇంకొంచెం తీవ్రతరం చేస్తే అక్కడ మొత్తం రేడియేషన్ లీక్ అయిపోయి సగం ముందు పాకిస్తాన్ పోయి ఉండేది. ఈ పాటికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ న్యూక్లియర్ స్టోర్స్ మీద డ్యామేజ్ చేయగలిగాం మనం. ఇంకొక బాంబు అక్కడ పడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఏం చెప్పుకోగలిగేవాళ్ళు? వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ మనకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడితే అప్పుడు మనం ఏదో జాలి చూపించి వదిలేసాం. ఎందుకు? ప్రజల ప్రాణాలు పోకూడదని. యుద్ధం చేసినప్పుడు కూడా మనం చూసాం, మన హాస్పిటల్స్ మీద, మన దేశంలో దేవాలయాల మీద దాడులు చేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. మనం ఎక్కడ దాడులు చేసాం? వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడులు చేసాం, వాళ్ళ ఫైటర్ జెట్స్ మీద దాడులు చేసాం, వాళ్ళు ఉగ్రవాదులు ఉండే చోట దాడులు చేసాం. సైనికులు అనకూడదేమో పాకిస్తాన్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు అవన్నీ కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. ఒకే స్థావరంలో సైనికులు ఉగ్రవాదులు కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. అక్కడ సైనికులే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఒకే ఫుడ్ తింటారు, ఒకే చోట ఉంటారు వాళ్ళంతా. హౌ కెన్ వి డిఫరెన్షియేట్? ఇలాంటి ఒక హిస్టరీ పెట్టుకొని మళ్ళీ సింధు జలాల గురించి మాట్లాడడం, వాళ్ళ ప్రజలకి మా ప్రజలు నష్టపోతారు, మా వ్యవసాయం నష్టపోతుంది, మా దేశం నష్టపోతుందని మాట్లాడితే మన దేశం కాదా? మన ప్రజల ప్రాణాలు కాదా? మన ప్రజల ప్రాణాలు తీసేటప్పుడు మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తారా? మతం అడిగని చెప్పి మాట్లాడతారా? బట్టలు ఉప్పదీస్తారా? చిన్న పిల్లల ముందు, తల్లుల ముందు బట్టలు తీసి నువ్వు ముస్లిం అని నిరూపించుకో అని చెప్పి మాట్లాడి ఏ రకంగా నిరూపించుకోవాలో అడిగారో మనకు తెలీదా? మనం ఈ మనోభావాలు కాదు, మనం మనుషులం కాదు, మనం ఈ ప్రాణాలు కాదు, మన దేశం కాదు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు మాత్రం దేశం, వాళ్ళది మాత్రం దేశం. ప్రజల ప్రాణాలు తీయడానికి చూసేటువంటి వాళ్ళు మాత్రం సైనికులు, వాళ్ళు మాత్రం నీతిమంతుల? ఏమాత్రం సిగ్గున్నా ఇలా అడగగలుగుతారు అసలు? అందులోనూ అంతర్జాతీయ సమాజం ముందు, ఐక్యరాజ్య సమితి కౌన్సిల్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారా? నిన్నగాక మొన్న కదా అమెరికాలో కూర్చొని మునీర్ మాట్లాడినటువంటి మాటలు చూడలేదా? సగం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి మా దగ్గర ఉందంటాడా? ఒక సైనిక అధికారి మాట్లాడే మాటలేనా? అనవసరం కాదు, ఏం అవసరం వచ్చింది? అది కూడా అమెరికాలో కూర్చొని మాట్లాడాడు. ఇదే సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే కూల్చేస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదే భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పి మాట్లాడాడు. ఏ మాత్రం సిగ్గున్నా ఇలా మాట్లాడగలుగుతారా? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. కళ్యాణ్, ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ సంగతి మనకు తెలియదే కాదు, ప్రపంచ దేశాలకు తెలియదేం కాదు వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇప్పుడు అడుక్కుంటే తప్పితే వాళ్ళ దేశం నడిచే పరిస్థితి లేదు. ఆ అడుక్కున్న దాంట్లో కూడా మళ్ళీ ఉగ్రవాదులకు తీసుకెళ్ళి పెంచి పోషిస్తున్నారు వాళ్ళ డబ్బులు. వాళ్ళ ప్రజలు బాగుపడడానికి చూడట్లా, వాళ్ళకి వైద్యం ఇద్దాం, ఉద్యోగాలు ఇద్దాం, చదువు చెప్పిద్దాం, ఏదో కాస్త డెవలప్ చేద్దామని చూడట్లా. అలాంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే స్ట్రాటజీ ఏంటి? నిజంగా ప్రపంచ దేశాలు నమ్ముతాయని నమ్మకమా? మన మీద నిజంగా అన్ని